అందరికీ నమస్కారం. కొన్నిసార్లు మన లైఫ్‌లో ఎవ్వరు మనతో మాట్లాడటం లేదని ఫీల్ అవుతుంటాం. ఒంటరిగా ఉన్నట్టు, బాధగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం. దీనినే డిప్రెషన్ అంటారు. ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలో సింపుల్‌గా చెప్తాను. మొదటి విషయం, ఒంటరిగా ఉండొద్దు. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మనం అందరిని అవాయిడ్ చేస్తాం. కానీ ఇదే పెద్ద మిస్టేక్. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్‌తో కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ మాట్లాడి చూడు. నీ మనసు చాలా లైట్‌గా అవుతుంది. రెండో విషయం, నీకు నచ్చిన పని చెయ్యి. మ్యూజిక్ వినడమో, లేక వాకింగ్ వెళ్ళడమో, లేక నీకు నచ్చిన పని చేయడమో. దీనివల్ల నీ మైండ్ చాలా అంటే చాలా రిలీఫ్ అవుతుంది. మైండ్ గూడా చేంజ్ అవుతుంది. ఇది పర్మనెంట్ కాదు. బ్యాడ్ టైమ్ ఎప్పుడు ఉండదు. నీకు మంచి రోజు కూడా వస్తుంది. నీ లైఫ్ చాలా వాల్యుబుల్. నెవర్ గివ్ అప్. ఇప్పుడు మీకు నేను చెప్పింది అర్థమైందనుకుంటా. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది. అయితే మీకు ఈ టాపిక్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానెల్‌నైతే లైక్ చేయండి. నాది మల్లేష్ రియల్ టాక్ ఛానెల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి.